ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఇదొక సెన్సేషన్ ఇష్యూయే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా, MD దినేష్ కుమార్ బదిలీ వెంటనే జరిగిపోయాయి. మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్నటువంటి దినేష్ కుమార్, జీవీ రెడ్డి ఒకటేసారి రాజీనామా చేయటం, దాని తర్వాత ట్రాన్స్ఫర్ జరగటం. ఏంటి ఇది? ఎవరి వైఫల్యం? ఇద్దరి గ్రూప్ తగాదానా, లేకపోతే సమన్వయం చేసుకోవటంలో కూటమి నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారా? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారితో. లలిత్ గారు నమస్తే. నమస్తే. జీవీ రెడ్డికి దినేష్కి మధ్యలో ఉన్నటువంటి వైర్, లేకపోతే ఆ వైరం ఏదైతే ఉందో ఓపెన్ అయిపోయింది. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సర్దుబాటు అవుతారనుకుంటే ఈయన రాజీనామా, ఆయన ట్రాన్స్ఫర్. ఏమాత్రం అర్థం కానటువంటి విషయం. ఫైబర్ నెట్ కనెక్షన్ కొత్తది కూడా ఇవ్వకుండా. ఏంటి, ఎవరు ఫెయిల్ అయ్యారు ఇక్కడ? ఎవరి లోపం ఇది? దీంట్లో ఫస్ట్ ఫెయిల్ అయింది చంద్రబాబు నాయుడు, తర్వాత కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇదే జీవీ రెడ్డి ఒక సిన్సియర్ పొలిటికల్ లీడర్. గత 3-4 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఆయన ఒక అడ్వకేటు, ఫైనాన్షియల్ కన్సల్టెంటు, CA కూడా చేసినట్లున్నాడు ఆయన. అవును. ఇతను ఒక 3 సంవత్సరాలుగా అతన్ని చూసే కొద్దీ మొత్తం అతను మాట్లాడే విధానం కానీ, అతని ఆలోచనలు కానీ, అతను ప్రశ్నించే విధానం కానీ ఏది కూడా దానికి టీడీపీలో ఒక 90% కార్యకర్తలు కూడా అతనికి ఫ్యాన్సే ఇప్పుడు కూడా. ఈ వైఫల్యం అంతా ఎవరిది అంటే చంద్రబాబు నాయుడిదే అని క్లియర్ కట్గా మనం చెప్పచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి రాజకీయ నాయకులు అంటే ఒక అసహ్యమైన ఇది. రాజకీయ నాయకులు అంటే వాళ్ళు చిల్లర ఎదవలు. రాజకీయ నాయకులు అంటే డబ్బుల కోసము, పదవుల కోసమే ఎంటబడేవారు అనే భావనలో చంద్రబాబు నాయుడు ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆలోచనలో మంచోళ్ళు ఎవరు అంటే కనుక IAS ఆఫీసర్లు అనే భావన ఆయనకు ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, చంద్రబాబు నాయుడు హయాంలో రాజకీయ నాయకులందరినీ వెధవలుగా చూస్తాడు. IAS ఆఫీసర్లందరినీ చాలా గొప్పవాళ్ళుగా, వీళ్ళు లేకపోతే కనుక రాష్ట్రం నడవదు అన్నట్లు చూస్తారు. ఈ తరహా కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంది. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే వివిధ స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఉన్నారో, ఇది మన గవర్నమెంట్లో, వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తరు IAS ఆఫీసర్లు. ఫైల్స్ మీద సంతకాలు కూడా చేయరు. అటువంటిది జీవీ రెడ్డి ఒక న్యూ జనరేషన్. జీవీ రెడ్డి ఇట్లా ఫైబర్ నెట్లో ఈ విధంగా అన్యాయంగా స్కాములు జరుగుతున్నాయి, 400 మందిని ఇట్లా అనవసరంగా ఏ ఎవిడెన్సెస్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసి జీతాలు ఇస్తున్నారు అని ఐడెంటిఫై చేసి తొలగించారు. తొలగిస్తే ఇదే ఆయన IAS ఆఫీసర్ దినేష్ కుమార్ ఏం చేశాడు? వాళ్ళకి ఇప్పటికీ జీతాలు ఇస్తున్నాడు. ఏది డిసెంబర్లో చెప్పాడు జీవీ రెడ్డి. అయినా జీతాలు ఇవ్వడం అంటే దాన్ని ఏ విధంగా చూడాలి? అసలు ఫైబర్ నెట్ ఎట్లా ఉందంటే అది చచ్చిపోయే స్థితిలో ఉంది ఫైబర్ నెట్. ఆ ఫైబర్ నెట్ ద్వారా ఒక రూపాయి ఆదాయం రాలేదని మొత్తుకున్నాడు ఆయన. నీకు డిసెంబర్లోనే చెబితే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? చంద్రబాబు నాయుడు ఎందుకు పిలిపించలేదు కన్సర్న్ మినిస్టర్ని, వీళ్ళని పిలిపించి 400 మంది ఎలా ఉన్నారు, ఎందుకు జీతాలు ఇస్తున్నారు అని ఎందుకు ప్రశ్నించలేదు? దట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు. ప్రశ్నిస్తే అప్పుడు జీవీ రెడ్డికి అర్థమైంది వీళ్ళు పట్టించుకోరు. ఈ జీవీ రెడ్డి ఏమన్నాడంటే ఇటువంటి విధంగా వీళ్ళు IAS ఆఫీసర్ చేసేటప్పుడు ఇది ఒక రాజద్రోహం కింద వస్తుంది అనేసి చెప్పాడు. అట్లాగే ఇదే ఫైబర్ నెట్కి GST కింద ఫైన్ కట్టమనేసి 370 కోట్ల సంథింగ్ వచ్చింది నోటీస్. ఆ యాస్తలు నమ్మినా కూడా అది కట్టలేదు, అడిగి చచ్చిపోతుంది ఏపీ ఫైబర్ నెట్. అటువంటిది చెబితే మీరు వినకపోతే చంద్రబాబు నాయుడు జీవీ రెడ్డిని పిలిపించి నువ్వు మీడియా లేకొచ్చి ఎందుకు చెప్తావంటే, మీరు పిలిపిస్తే కదా, మీరు స్పందించకపోతే మీడియా ముందుకు వస్తారు. మనస్సాక్షి చంపుకొని ఆడ ఉద్యోగం చేయడానికి మామూలు ఏదో గల్లీ లీడర్ స్థాయి నుంచి వచ్చినోడేం కాదు జీవీ రెడ్డి.
అతని రాజకీయాల కంటే బయటనే ఎక్కువ సంపాదన ఉంటుంది అతనికి. ఈ 3-4 సంవత్సరాలుగా ఆయన సంపాదన కూడా పక్కన పెట్టి పార్టీ కోసం వర్క్ చేశాడు. అసలు చంద్రబాబు నాయుడికి రాజకీయ నాయకులు అంటేనే ఇందాక చెప్పాను కదా, వాళ్ళను వేధవలు లాగా చూసే వ్యక్తి ఇతను. ఐఏఎస్ ఆఫీసర్లే ఆయనకు, వీళ్ళు గవర్నమెంట్ను రన్ చేసేది వీళ్ళే, ఈ రాజకీయ నాయకులు కాదనే భావనలో ఆయన అంటాడు. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూరే అనుకుందాం, మీ మాట కట్టుబడి ఎలక్ట్రానిక్ మీడియాతో ఫేమస్ అయ్యి డిబేట్లలో పాల్గొని వైసీపీకి వ్యతిరేకంగా గళం ఒక పెద్ద ఎత్తున వినిపించినటువంటి జీవి రెడ్డిని తీసుకొచ్చి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్కి చైర్మన్ ఎందుకు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు? టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి, అండ్ బై ద సేమ్ వే ఈయనకు కూడా ఒక మంచి వాయిస్ ఇవ్వాలనే కదా. అటువంటిప్పుడు ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది? ఇక్కడ ఒకటి చెప్తాను, అతనికి ఇష్టమైన ప్రాజెక్ట్ ఏది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఫైబర్ నెట్, అది నా మానస పుత్రిక అంటాడు. అవును, ఎగ్జాక్ట్లీ. అటువంటిది జీవి రెడ్డిని సెలెక్ట్ చేసి అక్కడ పెట్టాడు. ఎందుకు? దాన్ని సెట్ చేయమని. సెట్ చేసేదాన్ని సహకరిస్తే కదా జీవి రెడ్డికి. ఇప్పుడు మీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఈ విధంగా ఉందని చెబితే వాళ్లకు జీతాలు ఇస్తున్నాడు, వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించాలని రెఫర్ చేస్తూ తొలగించాలి కదా. ఇదే ఐఏఎస్ ఆఫీసరు రాజద్రోహంకు పాల్పడినట్లే అని మొన్న ప్రకటించినప్పుడు ఐఏఎస్లంతా కలిసి చంద్రబాబు నాయుడుకు లాబింగ్ చేస్తే కనుక జీవి రెడ్డిని పిలిపించి తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఇట్లా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుని వార్నింగ్లు ఇస్తే పడేదానికి ఈ జనరేషన్ పడదు. ఈ జనరేషన్ పొలిటికల్ లీడర్స్ పడరండి. చంద్రబాబు నాయుడు బెదిరింపులు పిలిపించి జాగ్రత్త ఏమి అని గంభీరంగా నువ్వు మాట్లాడి బెదిరించి రూమ్లో పిలిపించి లాస్ట్ వార్నింగ్ ఇట్లా అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ వినరు. రాజకీయాలు చేస్తున్నది మీరు, తప్పులు చేస్తున్నది మీరు. ఇప్పుడైనా దినేష్ కుమార్ను ట్రాన్స్ఫర్ చేశారే కానీ దినేష్ కుమార్ని పిలిపించి ఏమయ్యా 400 మందికి ఎందుకు జీతాలు ఇస్తున్నావు, అసలు వాళ్ళు ఉద్యోగాలు ఎట్లా చేరారు, ఎవరు తీసుకున్నారు అని ఎంక్వైరీ కూర్చోబెట్టి ఆ పని చేయించారా మీరు దినేష్ కుమార్ని? ఆ 400 గురించి మాట్లాడలేదు. జీవి రెడ్డి రిజైన్ చేశాడు కాబట్టి పరువు పోతుందని ఇమ్మీడియట్గా అప్పుడప్పుడు సాయంత్రానికి దినేష్ కుమార్ను జీడీఐకి రిపోర్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తారు. ఈరోజు హీరో ఎవరు తెలుసా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే టాప్ లెవెల్లో ట్రెండింగ్లో ఉన్న వ్యక్తి జీవి రెడ్డి. 90% మంది కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు నిన్నంతా కామెంట్స్ చూస్తే సోషల్ మీడియాలో జీవి రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నారు, టీడీపీ ఒక మంచి లీడర్ను కోల్పోయిందని, ప్లీజ్ జీవి రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు ప్రజలు. అటువంటి వ్యక్తులనా మీరు పోగొట్టుకునేది, మీరు బెదిరించేది? ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజకీయ నాయకుడు ఏ విధంగా అయితే చెప్తే ఐఏఎస్ ఆఫీసర్ అంటే వినాలా? ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ జగన్ దగ్గర పోయినా కూడా చెప్పింది చెయ్యి అంటే కనుక చేస్తూ వచ్చారు. మొన్న రాజకీయ నాయకుడు ఫీల్డ్ మీద ఉంటాడండి. మీకు తక్కువ అంచనా వేస్తున్నారేమో చంద్రబాబు నాయుడు. రాజకీయ నాయకులు అంటే డబ్బుల కోసం కక్కుర్తి పడతారు, ఆస్తులు సంపాదించుకోవడానికి కక్కుర్తి పడతారు, పదవుల కోసం నా దగ్గరకు వచ్చి అడుక్కుంటారు అని చెప్పేసి చులకన భావం. చంద్రబాబు నాయుడికి రాజకీయ నాయకుడు అంటే చులకన భావం. ఐఏఎస్ఆర్లే వీళ్ళు పరిపాలిస్తారు, వీళ్ళంతా ఎదవలు అన్నట్టు చూస్తాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఏమైంది? ఈరోజు సూపర్ స్టార్ అయినాడు జీవి రెడ్డి. టీడీపీ పార్టీ పరిస్థితి పరువు గంగలో కలిసిపోయింది నిన్నట ఈ రాజీనామాతో. ఇదే మీరు చేసేది? మీ జనరేషన్ కాదు ఇది. ఇప్పుడు జనరేషన్ చాలా సిన్సియర్గా కొన్ని గోల్స్ పెట్టుకొని ప్రజలకు ఏదన్నా చెయ్యాలనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో. ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా. నేను కొన్ని అంశాలు చెప్తాను చంద్రబాబు నాయుడు గారి నుంచి. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒకవైపు ఈనాడు దినపత్రిక సాక్ష్యాధారాలతో ఫస్ట్ పేజీలు వేస్తుంటే ఏం కనపడదా మీకు? మీరు వేసే సిట్టులన్నీ కొద్ది రోజుల తర్వాత బేరం పెడతారు వీళ్ళు, తెలుసా? వీళ్ళు వేసే సిట్లు ఇప్పుడు వల్లభనేని వంశీ ఆ సిట్టు ఈ సిట్టు వేశారు కదా. ఈ సిట్టు నివేదికలన్నీ వచ్చిన తర్వాత ఆ నివేదికకు ఒక రేటు కడతారు. ఇదంతా మాయ. ఈ 2 ఏళ్ళు సంవత్సరం రోజులు ఆ సిట్టు ఈ సిట్టు వాళ్ళ ఎంక్వైరీ వీళ్ళ ఎంక్వైరీ ఇవి జరుగుతుంటాయి. లాస్ట్ నివేదిక ఇచ్చేస్తారు. నివేదిక ఓపెన్ కాదు, అప్పుడు కొద్ది రోజుల తర్వాత ఓపెన్ కాదు. ఆ నివేదిక వచ్చిన దాన్ని బట్టి డీల్ జరుగుతుంది.
డబ్బు డీలే, ఇంకా ఏముండదు ఇక్కడ మధ్యలో. వీళ్ళు ప్రజలేమంటే ఏందో సిట్టేశారు అని చెప్పి ప్రజల నోళ్ళు మూయించడానికి ఏం చేస్తారంటే ఒక కేసులో ఇరికిచ్చి అరెస్ట్ చేసి సిట్ అని వేసేస్తారు. ఆ సిట్టు పనిచేస్తుంది అని వీళ్ళు అనుకుంటారు. ఇదంతా ఒక మాయ. నెక్స్ట్, ఫస్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలే, అదొకటి. నెక్స్ట్, మొన్న తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, తొక్కిసలాట జరిగింది, చనిపోయారు. అక్కడ బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్, ఈఓ ఇద్దరు వాగ్వాదం చేసుకున్నారు. సీఎం ముందే చేసుకున్నారు. కింద ఉండే వాళ్ళనేమో ఎస్పీలను వాళ్ళను నాన్ కమ్మాసును మాత్రం ట్రాన్స్ఫర్ చేసేసారు. వీళ్ళిద్దరిని మాత్రం టచ్ చేయలే. మీ కులపోళ్ళనా ఎందుకు చేయలే? దానికి మనం ఇది వాదిస్తే కనుక అది వాళ్ళకి సంబంధం లేదండి, కింద వాళ్ళకి సంబంధం అండి అని చెప్పేసి తప్పించుకుంటారు. నెక్స్ట్, మొన్ననే బీజేపీ టీటీడీ బోర్డు మెంబరు మహాద్వారం ఎదురుగా నరేష్ కుమార్ బాలాజీ సింగ్ అనే ఉద్యోగిని ఈ కర్ణాటక చెందిన బీజేపీ లీడరు నరేష్ కుమార్ ఎట్లంటే దుర్భాషలాడాడు. పోరా నా కొడక, థర్డ్ క్లాస్ నా కొడక, పోరా నా కొడక, బయటికి పోరా నా కొడక, ఇట్లాంటి నా కొడుకులందరినీ ఇక్కడ పెట్టద్దండి అన్నాడు. 2 రోజులు టీటీడీ ఎంప్లాయీస్ అంతా ధర్నా చేస్తే ఎగ్జాక్ట్లీ నిన్న లేక మొన్న కొండ మీద ఈవోలు వాళ్ళు కూర్చోబెట్టి సీక్రెట్గా పిలిపించి బాలాజీ సింగ్ను వీళ్లకు సారీ చెప్పించి సెటిల్ చేశాడు. ఎందుకు చర్యలు తీసుకోలేవు నువ్వు? బోర్డు నుంచి ఎందుకు తొలగించలేవు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వార్నింగ్ ఇవ్వలేవు పిలిపించి? ఇదే మీరు చేసేది? మీరేం చేస్తున్నారో తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న జగన్ పాలనలో చూసాం కదా, జగన్ పాలనలో సిన్సియర్గా వీళ్ళు వర్క్ చేస్తే 151 సీట్లు కదా, 151 మంది ఎమ్మెల్యేలు కదా. అప్పటి పాలనలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఎంక్వైరీ పెడితే అందరూ అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉంటారు. ఆ నియోజకవర్గాలలో వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన భూ కబ్జాలు, వాళ్ళు చేసిన దందాలు ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేస్తే 150 మంది జైల్లోనే ఉంటారు. అరెస్ట్ చేసి లోపల వేయించాలి. చెయ్యి దమ్ముంటే, చంద్రబాబు నాయుడికి దమ్ముంటే వెయ్యి, చెయ్యి. నియోజకవర్గాల వారీగా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ వెయ్యి. దమ్ములు లేవు. ఇదే ఎమ్మెల్యేలను బెదిరించి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. మొన్ననే జమీన్ రైతు పత్రికలో ఎవరెవరు డబ్బులు వసూలు చేస్తున్నారు అని మొత్తం చరిత్ర వేశారు. జగన్మోహన్ రెడ్డిని రేపు ఎదుర్కోవాలంటే డబ్బు కావాలా? డబ్బు కావాలంటే ఏం చేయాలా? డబ్బు దోచుకున్నాను బెదిరించాలా? అధికారం ఉంది కదా, రే నువ్వు ఎంత దోచుకున్నావు 60-40 ఓ అని వదిలేస్తున్నారు. నిజాయితీగా పనిచేస్తే 150 మంది ఎమ్మెల్యేలు, అప్పుడు ఎంపీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు చేసిన అరాచకాలకు వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయాలి. ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడంలే? ఆ రోజు ఆంధ్ర రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డిని దుర్మార్గుడు, దుష్టుడు, నా భార్యను తిట్టినారు, నన్ను జైల్లో వేసినారు, ఇది వేసినారు అని చెప్పేసి ఏడ్చుకున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు. అందరూ బాధపడ్డారు. ఆంధ్ర రాష్ట్రమంతా బాధపడి ఓట్లేశారు మీ కూటమికి. ఇప్పుడు మీరేం చేసేది? ఎన్ని అరెస్టులు జరుగుతున్నాయి చూడండి. ఈ సిట్టులు ఇవన్నీ కూడా ఫేక్. నేను చెప్తున్నా కదా, ఇవి బయటికి రావు. సిట్టు నివేదిక తయారైన 2 ఏళ్ళకి తయారవుతుంది. అది 2 ఏళ్ళకి తయారైన తర్వాత అవి జనాలు మర్చిపోతారు. అట్లాంటి సిట్లు ఇంకా ఎన్ని పడతాయో వాళ్ళని సేవ్ చేయడానికి ఏం చేస్తారంటే సిట్ అని వేసేస్తారు. ఇంకా సిట్టు తిరుగుతూనే ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటారు, ఓహో సిట్టులో వేశారులే, సిట్ వేశారు కదా, ఆ నివేదిక వస్తుందని ఆ 2-3 ఏళ్ళు గడిచిపోతుంది. ఆ సిట్టు వచ్చిన తర్వాత బేరం పెడతాడు అవతల పార్టీతో. ఇట్లా వచ్చింది రిపోర్టు, ఏం చేయమంటావు చెప్పు అంటారు. ఎంత పెట్టుకుంటావు చెప్పు అంటారు. ఇక్కడ జగన్ది వీళ్ళది అంతా ఒకటే. ఇక్కడేం జగనేం దుర్మార్గుడేం కాదు. జగన్ తెలియక, అనుభవం లేక, యంగ్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆవేశపడి కొద్దిగా చేశాడు తప్పితే జగను కొంచెం లౌక్యంగా వెళ్ళినంటే వీళ్ళకి అధికారం వచ్చిండేది కాదేమో. ఇప్పటికైనా జగను ఆవేశపడకుండా
లౌక్యంగా తెలివిగా ప్రవర్తిస్తే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క సీటు గెలిచిన పవన్ కళ్యాణ్కు 21 వచ్చినప్పుడు 151 సీటు గెలిచిన నీకు 11 వచ్చినప్పుడు మళ్ళీ 164 నీకెందుకు రావో చూసుకో, ఆలోచించుకో జగన్. ఓకేనా? ఒక్క సీటు వచ్చిన పవన్ కళ్యాణ్కు 21 వచ్చినప్పుడు 151 సీట్లు వచ్చిన నీకు 11 వచ్చినప్పుడు మళ్ళీ రేపు ఎన్నికల్లో నీకు 164 రావని నమ్మకం ఏంటి? రావచ్చు. కాకపోతే తెలివిగా నువ్వు ప్లాన్ చేసుకోవాలి, ఆవేశపడకుండా. ఆడ ఏం లేదు, జగన్మోహన్ రెడ్డిని విమర్శించే ఇది వీళ్ళకి లేదు, వీళ్ళు చేసేది ఇదే. చెప్పమనండి, ఏ డిబేట్కి రమ్మనండి చెప్పండి. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్ను వెనకేసుకొని వచ్చి చేస్తున్నాడో, ఇదే ఐఏఎస్ ఆఫీసర్స్ మొన్న అరెస్ట్ చేసి లోపల ఇచ్చింది కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో. అది చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు కదా. కాదు, ఆ ప్లాన్ ఇచ్చింది జగన్కి ఇల్లు ఐఏఎస్లే. చంద్రబాబు నాయుడు గారే ఆ మాట అన్నారు కదా, కొంతమంది ఈ రోజు ఆయన ఐఏఎస్ ఆఫీసర్లు వెనకేసుకొస్తున్నాడు. ఐఏఎస్ లాబింగ్కు తలొగ్గేసి జీవి రెడ్డిని వార్నింగ్ ఇస్తాడు. ఇదే ఐఏఎస్ ఆఫీసర్లే నిన్ను లోపల ఇచ్చింది జగన్కు చెప్పి, ఇదే ఆఫీసర్లే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది ఒక లూపోల్ లైన్ పట్టుకొనేసి నిన్ను లోపల ఇచ్చింది. అది తెలుసుకోవడంలే చంద్రబాబు నాయుడు గారు. ఒక ప్రశ్న అడుగుతాను లలిత్ గారు, ఇది విన్ని టీడీపీ వాళ్ళకి మిగతా వాళ్ళకి కోపం రావచ్చు, కానీ వచ్చినా పర్లేదు, ఓపెన్గా మాట్లాడుకుందాం. పేరుకు మాత్రమే చంద్రబాబు నాయుడు సీఎం, డిఫాక్టో చీఫ్ మినిస్టరు నారా లోకేష్, అంతా నారా లోకేష్ కన్సర్న్లో నడుస్తోంది అని చెప్పి పొలిటికల్ వర్గాల్లో ఓపెన్ టాక్ నడుస్తుంది కదా లలిత్ గారు, మనం కూడా మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. అలాంటప్పుడు భవిష్యత్తుపై ఫోకస్ ఉండి పట్టు సాధించాలన్నటువంటి నారా లోకేష్ జీవి రెడ్డిని ఎలా వదులుకొని ఉంటారంటారు? నాకు తెలిసి ఇన్ఫర్మేషను అందరూ డిస్కషన్ చేస్తుంటారు, మాట్లాడింటారు. తదుపరి చంద్రబాబు నాయుడు గారు పిలిపించి కొంచెం హార్ష్ఫుల్గానే అతన్ని డిగ్రేడ్ చేసి ఏదైనా మాట్లాడింటాడు, హర్ట్ అయ్యాడు జీవి రెడ్డి. ఇక్కడ ఏంటంటే భవిష్యత్తులో అధికారంలో లేనప్పుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చినాక ఒకలాగా అనేది వ్యవహారం మామూలుగా. అంటే అది జగన్ అనేవాళ్ళం మనం, కాబట్టి ఇళ్ళల్లో ఏం అనేదానికి లేదు. ఇప్పుడు మీరు ఇదే లోకేష్ అంటున్నారు కదా, లోకేష్ మీద నిన్న మొన్న ఒక పత్రికలో ఒక కథనం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర డబ్బు లేకపోతే కష్టమని చెప్పేసి విచ్చలవిడిగా కొడుకు దురాశ, నియంత్రించలేని ధృతరాష్ట్రుడి వలె వ్యవహరిస్తున్న చంద్రబాబు. అంటే లోకేష్ ఎంతో దురాశతో పోయేసి మొత్తం డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడు అనేసి ఈ కథనం. జమీన్ రైతులు పాతరేసిన భూతానికి ప్రాణం పోస్తున్నారు. ఎవరికి? జగన్కు. ఎందుకు ప్రాణం పోస్తున్నారంటే, నువ్వు యాక్షన్ తీసుకోవటంలా, యాక్షన్కి బదులు డబ్బులు తీసుకుంటున్నావు. డబ్బులు ఎప్పుడైతే, ఇప్పుడు నేను దొంగను, నేను 100 రూపాయలు కొట్టేశాను, 100 రూపాయలు కొట్టేస్తానే నువ్వు పోలీసు నా దగ్గరికి వచ్చావు, నేనేం చేస్తా, 40 రూపాయలు ఇసిరేస్తాను నీకు. నువ్వు 40 రూపాయలు ఏరుకొని నువ్వు వెళ్ళిపోతావు, నేను సేమ్ ఇక్కడ జరుగుతున్నది అదే. దాంతో వీళ్ళందరికీ 40 రూపాయలు వారేసినాను కదా అని మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. డబ్బు ఇచ్చినా అని మళ్ళీ బయటకు వచ్చేసి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అట్లా ఇక్కడ చూడండి, ఒక పాయింట్ డబ్బు ఉంటే చాలు ఏ ఎన్నికలోనైనా గెలిచిపోవచ్చు అనే దురభిప్రాయం లోకేష్ ఆవహించినట్లుంది. ఆ డబ్బు జగన్ ఓటమిని ఏమాత్రం నివారించలేకపోయిందన్న నిజాన్ని మరిచిపోతున్నాడు ఆయన. లోకేష్ దురాశ ఈ రాష్ట్రానికి పెద్ద శాపంగా పరిణమిస్తున్నది. డబ్బు యావలో పడి ప్రజలకు, పార్టీకి తాను చేస్తున్న నష్టమేమిటో ఒకరు చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడు. దానికోసం వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేసుకుంటూ పోతున్నాడు. జగనే మేలు కదా అనే అభిప్రాయం ప్రజలలో వ్యాప్తి చెందుతోంది. పాతరబెట్టిన భూతానికి ఆ ప్రజాభిప్రాయం ప్రాణం పోస్తున్నది. సుపుత్రుడి దురాశను నియంత్రలేని ధృతరాష్ట్రుడి వలె
వ్యవహరిస్తున్న చంద్రబాబు దానివల్ల కలిగే దుష్పరిమాణాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఈ తీరుతో కొన్ని వేల మంది జీవితాలు నాశనమైపోవడం ఖాయం అని క్లియర్ కట్గా మీరు అన్నట్లు ఇందాక లోకేష్ డబ్బులు వసూలు చేస్తున్నాడా? లోకేష్ చెప్పకపోతే ఇచ్చినోళ్ళన్నా చెప్పండి బయటకు వచ్చి. ఈ జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత అయ్యో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏదో చేసేసాడే అని చెప్పేసి రాష్ట్రం బాగు కోసం అని చెప్పి మీకోసం మిమ్మల్ని గెలిపించాలని ఎక్కడెక్కడ ప్రపంచం నుండి పరిగెత్తుకుంటా వచ్చి లక్షలు జోబిలో నుంచి ఖర్చు పెట్టి వాళ్ళ ఓట్లు వేసి మళ్ళీ ఇంకో 10 ఓట్లు మీకు వేయించి పోయినారే. ఈరోజు మీరు చేస్తున్నది ఇదే. సమాధానం చెప్పాలా? ఇప్పుడు వచ్చింది ఈ కథనానికి ఎవరైనా సమాధానం చెప్పారా? తప్పు అని ఏమన్నా ఖండించారా? ఖండించలా. మీరు అన్నట్లు ఇతను కొడుకును కంట్రోల్ చేయలేకపోతున్నాడేమో, జీవీ రెడ్డి లాంటి టాలెంటెడ్ పీపుల్ ఉంటే కనుక మనకు పోటీ అవుతాడేమో అనుకున్నాడేమో, మనకంటే ప్రతిభావంతుడు ఉండకూడదు అనుకున్నాడేమో. అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో అదే జరిగింది. ఉద్యమం తర్వాత కీలకమైన వ్యక్తులు రఘునందన్ కానీ ఇట్లా కొంతమంది మంచి వాక్పటిమ కలిగి మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళందరినీ కట్ చేసేశారు. అట్లాగే మంచి లీడర్షిప్ ఉన్న వాళ్ళని, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అనగదొక్కుతున్నారేమో టీడీపీలో అనిపిస్తుంది. జీవీ రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి చెందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీకోసము 4 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరి మీ గొంతుకై వినిపించి ఇంత ఇదిగా ఉంటే అతనికి ఏమైనా ఇబ్బంది కలిగిందేమో, జీవీ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే కనుక మనకు ఇబ్బంది ఏమో అనుకున్నాడేమో లోకేష్. చెక్ పెట్టి పంపించారు. లోకేష్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండదు. ప్రతి చిన్న పోలీస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లే ఆయన దృష్టిలో ఉన్నప్పుడు మనం ఏమి చేయలేం. కాకపోతే మీరు ఏం చేసుకున్నా జీవీ రెడ్డి టీడీపీలో ఉన్న హీరోనే, టీడీపీ నుంచి బయటకు వచ్చిన హీరోనే. ఈరోజు జీవీ రెడ్డికి ఎంతమంది ఫ్యాన్స్ అంటే సోషల్ మీడియాలో ఒక్కసారి చూడండి. పని చేద్దాం, కష్టపడను, నిజాయితీతో పని చేద్దాం అని వచ్చారు. ఈ జనరేషను చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడి దగ్గర ఇప్పటి జనరేషన్ పని చేయాలంటే పని చెయ్యరు. ఇప్పటి జనరేషన్ ఏంటంటే డబ్బు దోచుకోవాలని వచ్చే జనరేషన్ కాదు ఇది. ఇప్పుడు జనరేషన్ ఆల్రెడీ ఉంది. జనరేషన్లో చాలా మార్పులు వచ్చినాయి. ఏదో ఒకటి చేసి వెళ్ళాలి. నాకున్న నాలెడ్జ్తో నేను గవర్నమెంట్లో ప్రజలకు ఎంతో కొంత చేసి పోవాలనే జనరేషన్ ఉంది ఇప్పుడు. రాజకీయాల్లో ఓపిక ముఖ్యము. ఓపిక ఉంటేనే రాజకీయాల్లో ఏదైనా సాధించగలిగేటువంటిది మనకు పొలిటికల్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ఏ పాఠం చేసుకున్నామో చెప్తూ ఉంటుంది. ఒకవేళ నిజంగా జీవీ రెడ్డి ఈ జనరేషనే అని అనుకుంటే కాస్త ఎక్కువ ఆవేశపడ్డాడేమో, మీడియా ముందుకు వచ్చి తప్పు చేశాడేమో అనుకోవచ్చు కదా. ఆ యాంగిల్ కూడా ఆలోచించవచ్చు కదా. ఇక్కడ ఎట్లా అంటే రాజకీయ భవిష్యత్తు కోసం, బెనిఫిట్స్ కోసం ఆలోచించేవాడు ఓపిక అని ఉంటారు. ఇప్పుడు ఈ జనరేషన్ అట్లా ఓపిక లేదండి. నీకు ప్రాబ్లం చెప్తారు, ఇమ్మీడియట్గా డెసిషన్స్ ఏదైనా ఉంటే నువ్వు రియాక్ట్ అయితే ఓకే, రియాక్ట్ కాకపోతే వేరే ప్లాట్ఫామ్ నుంచి ఇన్ఫర్మేషన్ నీకు అందిస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి మంత్రుల అపాయింట్మెంట్ ఉండడం లేదండి. ఇంకా జీవీ రెడ్డికి ఎక్కడ దొరుకుతుంది అపాయింట్మెంటు చెప్పుకోవడానికి? ఎలా చెప్పాలి? కడుపు మండి ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన జీవీ రెడ్డి. మీరు లాలూచీలు పడి మీరు గేమ్లు ఆడుకుంటా ఉంటే అన్నీ తెలుసు వీళ్ళకి, తెలియనట్టే యాక్షన్ చేస్తారు. మంచి పని సిన్సియర్గా 400 మంది ఎంప్లాయీస్ ఇట్లా పనిచేస్తున్నారు, వాళ్ళకు ఏమి లేకుండా అని చెప్పి ఆయన తీసేస్తే జీతాలు ఇస్తారు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా? ఇప్పటికీ ఈ నెల కూడా వస్తుందట జీతం. ఏం చేశాడు? కడుపు మండింది, స్పందించకపోతే ఎట్లా? పరిస్థితి దారుణంగా ఉంది, రూపాయి ఇన్కమ్ లేదు, డబ్బులేమో జీతాలు ఇచ్చేస్తున్నారు. ఏం చేయాలా? ఎవరికి చెప్పాలా? అంటే బయటకు వచ్చి చెప్పకూడదా? అంటే రహస్యంగా ఉంచుకోవాలా? అంటే కూర్చొని మాట్లాడుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కూర్చొని మాట్లాడుకోవడానికి, రూముల్లో కూర్చొని మాట్లాడుకోవడానికి మీ పార్టీ వ్యవహారం కాదు ఇది. ప్రభుత్వ వ్యవహారం, ప్రజల వ్యవహారం, ప్రజల డబ్బు ఇచ్చేది.
ఏ ప్లాట్ఫామ్ నుంచైనా ఎవరైనా మాట్లాడచ్చు, ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా మాట్లాడచ్చు. చంద్రబాబు నాయుడు డబ్బు కాదు, అది ప్రజల డబ్బు. నువ్వు విననప్పుడు మేము పబ్లిక్లోకి వచ్చి మాట్లాడతాం. ఆ రైట్ ఉంది వాళ్ళకి. పొలిటికల్ బెనిఫిట్ చూసుకునేవాడైతే కనుక కాంప్రమైజ్ అయిపోయి ఉండేవాడు జీవీ రెడ్డి. ఇప్పుడు జనరేషన్ కాంప్రమైజ్ కారు. చంద్రబాబు గారు మారాలి, మారకపోతే మిమ్మల్ని మార్చేస్తారు. మీకు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలా, మీ పార్టీ నాయకులు కావాలా, మీ రాజకీయ నాయకులు కావాలా, రెండూ తెలుసుకోండి మీరు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్లు గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక జిల్లా ఇన్ఛార్జ్ కానీ ఫోన్ చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్కి ఫోన్లోనే లేచినప్పుడు సార్ అనేవాళ్ళు కలెక్టర్స్. ఫోన్లోనే రూమ్లో కూర్చున్నప్పుడే ఫోన్ వస్తూనే సార్ అని చెప్పేవాడు, లేచేవాళ్ళు. చెప్పింది చెయ్యనేవాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ నియోజకవర్గము, ఆ జిల్లాకు సంబంధించిన రాజకీయ వ్యవహారాలు, రాజకీయ అవసరాలు, ప్రజల అవసరాలు రాజకీయ నాయకుడు తెలిసినంతగా ఐఏఎస్ ఆఫీసర్ తెలియదు. వాళ్ళు చెప్పినట్టు మీరు చేయండి పని. కానీ టీడీపీలో అట్లా కాదు. ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పినట్టు పొలిటికల్ లీడర్స్ వినాలి, ఎమ్మెల్యే వినాలి, కార్పొరేషన్ డైరెక్టర్, కార్పొరేషన్ చైర్మన్లు వినాలి, మంత్రులు వినాలి. వీళ్ళు ఫైళ్ళు పంపిస్తే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పెడతారు సంతకం, లేకపోతే అగబడేసిటారు ఐఏఎస్ ఆఫీసర్స్. కొంతమంది బయటికి రావడంలా. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసే నిర్వాకం. కాబట్టి రాబోయే రోజుల్లో జీవీ రెడ్డి లాగా డెసిషన్స్ తీసుకొని కొంతమంది బయటకు వచ్చినా ఆశ్చర్యపోనవసరంలే. ఎందుకంటే నీ దగ్గర ఉండి నాకేం లాభము, నేను సిన్సియర్గా పనిచేయాలనుకున్నా, డబ్బు సంపాదించడానికి రాలా. డబ్బు సంపాదించడానికి వచ్చినోడైతే నీ దగ్గర ఉంటాడు. ఒక ఎయిమ్తో వచ్చి ప్రజలకు ఏదన్నా చేయాలనుకున్నాడు నీ దగ్గర ఎందుకు ఉంటాడు, నీ రాజకీయం దగ్గర ఎందుకు ఉంటాడు? నీకు తలంచి ఉండాడు, అక్కడ వచ్చేస్తాడు బయటికి. ఇంకా కొంతమంది వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎంత రాయల్గా నిన్న రిజైన్ చేసేసి ఏ రాజకీయ పార్టీలో చేరను అని చెప్పేసి వచ్చేసాడు జీవీ రెడ్డి. రిజైన్ మొదటి ప్రమాద హెచ్చరిక టు కూటమి సర్కార్ అనుకో. ఎస్, 100% ఇది. మీరేం చేస్తున్నారో ఒకసారి పరిశీలించుకోండి. మీరు ఎవరెవరి దగ్గర కాంప్రమైజ్ చేసి డబ్బులు తీసుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే డబ్బు ఉండాలి. డబ్బు లేకపోతే మనం రాజకీయం చేయలేమని ఎక్కడ దొరికిందో అక్కడ తోసిపారేస్తున్నారు. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు ఎన్ని రాస్తున్నా కూడా స్కాములు. ఎందుకు స్పందించడం లేదు? కాకినాడ పోర్టుకు సంబంధించిన ఆ వ్యవహారం కేవీ రావుది ఏమైంది? ఇట్లాంటి స్కాములు చాలా మనం చూసినట్టన్నీ సైలెంట్గా ఉన్నాయి. ఎందుకంటే లోపాయికారిగా అన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ గారు క్లియర్గా, ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి కాబట్టి మీ మీద వచ్చే ఆరోపణలకు మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో చెప్పండి. ఇదో దినపత్రికల్లో ఈ విధంగా, పేపర్స్లో ఈ విధంగా వస్తున్నాయి, నేను అటువంటి పని చేయడం లేదు, నేను నిజాయితీగా ఉన్నానని చెప్పండి. మీరు మౌనంగా ఉంటే కానీ ఈ దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలు నిజమని అనుకుంటారు కార్యకర్తలు. కాబట్టి లోకేష్ గారు క్లియర్గా ఇవ్వాలి. జీవీ రెడ్డిని వీలైతే అటువంటి వాళ్ళని పోగొట్టుకుంటే వీళ్ళల్లో కూడా ఇన్సెక్యూరిటీ వస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ వీళ్ళకి మంచి ప్రయారిటీ ఇచ్చినాడు అనుకోండి, ఎప్పుడేమవుతుందో తెలియదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సాధ్యమే. జగన్మోహన్ రెడ్డికి ఆ ఛాన్స్ ఇవ్వద్దండి. మిగతా నియోజకవర్గాల్లో గత పాలనలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే అరాచకాలు, భూ కబ్జాలు అందరూ చేశారండి. కానీ ఒక ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు వేస్తున్నారు. 150 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద కూడా ఎంక్వైరీ వేయాల. అందరూ జైలుకు పోయేవాళ్లే. మీరు నిజంగా సిన్సియర్గా ఎంక్వైరీ చేస్తే అందరూ జైలుకి వెళ్తారు. ఎందుకు వేయడంలా? మొన్న రాజంపేట ఎమ్మెల్యే ఉన్నాడు, వైసీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే, అతను కబ్జాలు చేశాడని చెప్పేసి పేపర్లో రాశారు. ఓకే.
అంతకుముందు ఎమ్మెల్యేలు ఏం చేయలేదా? ఓడిపోయిన ఎమ్మెల్యేలు చేయలేదా? అవి తీయండి బయటికి, అవి తీవండి. అంటే గెలిచి ఉన్నోడిని డ్యామేజ్ చేయాలంటే అతను ఏదో కబ్జాలు చేశాడనో, ఇంకోటి ప్రభుత్వ ఆస్తనో, ఇంకోటి భూమినో అదేనో అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇచ్చేసి రాస్తారు. మిగతా వాళ్ళందరినీ తీస్తే కనుక 150 మంది పోవాలి లోపలికి. అసలు గత ప్రభుత్వంలో రికార్డుల తారుమారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో బయటికి తీయండి. నంబర్లే మార్చి పారేశారు గత జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో. రెవెన్యూ రికార్డులే తారుమారు అయిపోయిన ఆన్లైన్ ఇవన్నీ. ఆ స్కామ్ బిగ్గెస్ట్ స్కామ్ అది. తీయండి. అవన్నీ చేసింది ఎవరు? నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలే. తీసి కేసులు ఫైల్ చేయండి. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో, చిత్తశుద్ధితో ఉన్నారో నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది, లోకేష్ గారికి ముందుగా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ లీడర్ అతనే. మీ మీద వచ్చేటి అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకోవాల్సిన ఇది ఉంది. మీరు మౌనంగా ఉంటే అది నిజమా అని అనుకోవాల్సిన పరిస్థితి కార్యకర్తలకు, ప్రజలకు ఉంటుంది. కాబట్టి పత్రికల్లో వచ్చిన ఈ కథనాలకు మీరు క్లారిటీ ఇవ్వండి. ఇది మనం లోకేష్కి చెప్పాలి. ఏది ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ పార్టీకి ఇప్పటి జనరేషన్ వేరు. వాళ్ళని అదిరించి బెదిరించి ఓల్డ్ స్టైల్ మీ మెంటాలిటీ, మీ డైలాగ్స్ ప్రకారం వార్నింగ్లు ఇస్తే వినరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదన్నా ఉన్నా కూడా ఇష్యూ వచ్చినప్పుడు ఇరువరకు పిలిపించండి. అక్కడ తప్పు జరిగితే దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు దినేష్ కుమార్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు తప్పితే దినేష్ కుమార్ను పిలిపించి ఏం చేశావని అడగాలి కదా. అవును. అతను వెళ్ళిపోయిన దానికి కారణం ఏంటి? ఆ 400 మంది ఎంప్లాయీస్కి జీతాలు ఎందుకు ఇస్తున్నావు? ఏ బేసిస్ మీద ఇవ్వాల్సి వచ్చింది అని అడగాలి కదా. అది అడగకుండా ఆయన పంపించేశారు, రిలీజ్ చేసేశారు. ఎవడు చెప్తాడు దానికి సమాధానం? చంద్రబాబు నాయుడు చెప్పాలి. అట్లా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాలే జీవితం కాదు. ఇక్కడ నీ రాజకీయం కాకపోతే వ్యాపారం చేసుకుంటాం. నువ్వు బెదిరించినట్లు, నువ్వు వార్నింగులకు ఇక్కడ పడేవాడు ఈ జనరేషన్ పొలిటికల్ లీడర్స్ పడరు. ఎందుకంటే వాడికి రాజకీయమే జీవితం కాదు. రాజకీయం అనేది ఒక పార్ట్. ఏదో చేయాలని వస్తారు. మీరు బెదిరింపులు, హుంకరింపులు, గాండ్రింపులు ఇవన్నీ కూడా ఇప్పుడు జనరేషన్ వినదు. ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే జీవీ రెడ్డి రిజైన్ అనేటువంటిది మొదటి ప్రమాద హెచ్చరికగా కూటమి సర్కార్ కనుక తీసుకున్నట్లయితే మున్ముందు యువతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. అలాగే మార్పు కోరుకున్నటువంటి ప్రజలకు మేలు చేసినట్లుగా అవుతుంది. బట్ రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతం కాదు, అలాగే నా సాధ్యం కాదు. లెట్స్ సీ ఫర్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.